మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో మున్సిపల్ చైర్మన్గా చందన రవీందర్ కూడా ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నారు. మనతో పాటు గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ చందన ఉన్నారు. మేడం చెప్పండి, పూర్తిగా బాధ్యతలు తీసుకున్నారు, ఏం చెప్తారు గజ్వేల్ ప్రజలకు? నాకు ఇంత ఉన్నతమైన పదవి ఇచ్చిన ఉద్యమకారుడు కేసీఆర్ గారికి, హరీష్ అన్న గారికి, ప్రతాపన్న గారికి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మా బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి నన్ను ఎన్నుకొని నన్ను ఈ పదవికి అర్హురాలని అని భావించి నాకు ఇంత ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు నేను ఎంతో రుణపడి ఉంటాను అందరికీ. అదేవిధంగా నన్ను ప్రజలందరికీ నాకు ఒక విన్నతి ఏంటంటే, నన్ను ఒక ఆడపడుచులాగా భావించి నేను కూడా అదే విధంగా వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలాగా కష్టంలో సుఖంలో వాళ్ళ కష్టాలన్నీ పంచుకుంటూ సంక్షేమ పథకాలకై మన గజ్వేల్ అభివృద్ధికై అన్ని పనులు చేస్తానని, అదేవిధంగా నా బీఆర్ఎస్ పార్టీని నేను కాపాడుకుంటూ ముందుకు సాగుతానని చెప్పుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు మున్సిపల్ చైర్మన్గా గెలిచారు కాబట్టి ఎట్లా అభివృద్ధి చేస్తారు, ముందుకెళ్తారు? మేము చేసిన పనులే చాలండి. ఇప్పుడు మేము చేసిన పనులే అవి కొనసాగిస్తే సరిపోతుందని మేము భావిస్తున్నాం. మేము ఎట్లా అనిపిస్తుంది ఈ 3-4 రోజుల నుంచి కూడా మున్సిపల్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఒక సంసిగ్ధత ఉండేది, ఎట్లా అనిపించింది? ఆ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇది ఇంత పెద్ద ఉన్నతమైన మన కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో ఇంత మంచి ఉన్నతమైన బాధ్యత ఇచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా, ఇట్స్ ఏ హానర్ టు మీ రియల్లీ. ఇది పరిస్థితి. కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలన వచ్చినటువంటి డెవలప్మెంటే మమ్మల్ని గెలిపించాయని చెప్పి ప్రధానంగా మున్సిపల్ చైర్మన్ చందన చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ గజ్వేల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మున్సిపల్ చైర్మన్ చందన చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. Directly or indirectly contribute or receive to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as presiding officer, except as any be required for the due charges for my duties. Thank you. You do it. Come to them. Okay. మున్సిపల్ కౌన్సిల్ యొక్క వైస్ చైర్మన్ ఎన్నుకోబడి దైవం మీద ప్రమాణ చేస్తూ నేను ప్రత్యక్షంగాను పరోక్షంగాను లేదా ఏ వ్యక్తులకు గాను నా పరిమాణంలోకి వచ్చిన సమాచారాలను కానీ నాకు తెలిసిన విషయాలను గాను నా విధులను నిర్వహిస్తుందో తప్పి మరే విధానం గాను వ్యక్తిగతము చెయ్యను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.